ఇక రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేట్రేగిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. బెదిరింపులు, కబ్జాలు ఒక్కటేంటి అన్ని తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఆ విధంగా వ్యవహారం నడిపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్నీ నీకావు. ప్రభుత్వ భవనాన్ని సైతం తమ అడ్డాగా మార్చుకున్నారు. డీల్ కుదుర్చుకుంది ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటి. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకు తీసుకొచ్చారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగులు శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వ భవనాన్ని సైతం తమ అడ్డాగా మార్చుకున్నారు. డీల్ కుదుర్చుకుంది ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటి. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకు తీసుకున్నారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగులు శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. మాజీ మంత్రిపై శ్రీనివాస్ గౌడ్ వచ్చిన అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయన అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇక ఇంత దూరం వచ్చిన వ్యవహారానికి ప్రధాన కారణాలేంటో తెలియాల్సిందే. ఇక రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేట్రేగిపోయారు. అందిన కాడుకు దోచుకున్నారు. ఇక బెదిరింపులు, కబ్జాలు ఒక్కటేంటి అన్ని తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఇక ఆ విధంగా వ్యవహారం నడిపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్నీ నీకావు. ప్రభుత్వ భవనాన్ని సైతం అడ్డంగా మార్చుకున్నారు. ఇక డీల్ కుదుర్చుకుంది ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటి. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకి తీసుకున్నారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగులు శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. మాజీ మంత్రిపై శ్రీనివాస్ గౌడ్కు వచ్చిన అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయన అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇంత దూరం వచ్చిన వ్యవహారానికి ప్రధాన కారణాలంటో తెలియాలి. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూసుకుంటే ప్రధానంగా పాలమూరు కేంద్రంగా మాజీ మంత్రి అంటే గత 10 ఏళ్లుగా కూడా శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు ఇప్పుడు తెరపడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అధికారం చేతిలో ఉందని చెప్పి ఎంతో మందిని బెదిరించి, ఈయన గురించి అడిగిన వాళ్ళని బెదిరించి వాళ్ళపై కేసులు పెట్టడం, ఇక మానసికంగా కూడా వాళ్ళని వ్యధకి గురి చేసినట్లు కూడా శ్రీనివాస్ గౌడ్ పై ఆరోపణలు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్ సదా, ఇప్పటికే కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అయితే ఒకసారిగా కూడా ఉచ్చు బిగించుకొస్తున్నట్టు కూడా తప్పుడు ఆరోపణలు అయితే దాదాపుగా కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే గెలిచి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చాలా వరకు భూ కబ్జాలు, ఇటువంటి ఆరోపణలు కూడా చాలా వరకు ఎదుర్కొన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టడం ఇక్కడ ఉన్న అధికారులు శ్రీనివాస్ గౌడ్ కు సహకరించి వారితో పాటు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఎవరైతే ప్రశ్నించే వారిపై లాఠీ చార్జీలు, ఇటువంటివి దెబ్బలకు కేసులు నమోదు చేయడం, ఇటువంటివి చాలా వరకు జరిగాయి. అయినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చాలా వరకు పోరాడినప్పటికీ కూడా ఈయన మాత్రం బెదిరింపులతో చాలా వరకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు కూడా చాలా వరకు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు భూ కబ్జాలు కానీ మిగతా చాలా వరకు కూడా వీళ్ళకి ఆరోపణలు అయితే వినిపించిన పరిస్థితి అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఇటు మనం టానిక్ వ్యవహారంలో టానిక్ వైన్ షాప్లకు సంబంధించి కూడా A4 ఎలైన్ మద్యం షాప్ కు లేని వెసులుబాటు కూడా ఈ టానిక్ కు కల్పించారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీని వైపు ఎక్కడా లేని విధంగా అంటే ఏ వైన్ షాప్ కు లేని ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ A4 అలైన్ కింద లైసెన్స్ జారీ చేసి ఎక్కడ లేని విధంగా కూడా అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్ కి ఇచ్చారంటూ కూడా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. దాదాపుగా ఈ వ్యవహారంలో 600 నుంచి 1000 కోట్ల వరకు కూడా
నా జిఎస్టీ వ్యాట్ వంటివి తప్పించారంటూ కూడా ఇటు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో అయితే ఏంటి అనేది తెలిసే, అరెస్ట్ అవుతాడా లేదా ఏందనేది కూడా తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా నేడు తాజాగా ఇటు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పేరిట కూడా ఈయన గృహకల్పలో లీజుకు తీసుకొని అక్కడ ఛానల్ ఏర్పాటు చేయడం, ఇటువంటివి చాలా వరకు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా టీజీఓ కార్యవర్గం తర్వాత ఇటు అధికారులు కూడా హౌసింగ్ బోర్డుకు సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. 30 ఏళ్ల లీజు ఇదంతా కూడా సీఎం దృష్టికి కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఒక్కొక్కటి కూడా అంటే ఈయన చేసిన మోసాలు కానీ ఈయన చేసిన అన్నింటినీ కూడా ఒక్కొక్కటి బయటికి తీసుకున్నారు. దీంతో పాటు ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా చేసిన అక్రమాలపై ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఈ రోజు రేపా అన్నట్టుగా ఆయన అరెస్టు కావడం ఖాయమన్నట్టు కూడా ప్రజల్లో కూడా ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి కూడా అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇటు అధికారులు కూడా కట్టుదిట్టంగా ఉండి ఎక్కడికక్కడ కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగర్. రైట్, థ్యాంక్ యూ సాగర్.